ఏ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లెసన్ను డిస్కస్ చేస్తాం. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే విషయం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఫ్రమ్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఆల్రెడీ వర్క్, పవర్, ఎనర్జీ గురించి మనం డీటెయిల్డ్గా ఇండివిజువల్ లెసన్స్ మెయిన్స్, ఎంసెట్ లెవెల్లో, నీట్ లెవెల్లో నేర్చుకున్నాం. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి. కానీ ఈరోజు ఓన్లీ ఐపీ లెవెల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐపీ లెవెల్లో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, అందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఆ వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. కంపల్సరీ ఆల్ కంటెంట్స్ మీకు అవైలబుల్ ఉండేటట్టు చూస్తాను. ఏదైనా కమెంట్ ఉన్నా కానీ మీకు కంటెంట్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి నేను మీకు కావాల్సిన రిప్లై నేను ఇస్తుంటాను. ఓకేనా? సో ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే, సో స్టార్ట్ ద టుడే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇందులో మనం డిస్కస్ చేసే లెసన్ ఏంటంటే వర్క్, పవర్ ఆర్ ఎనర్జీ అండ్ పవర్. సో ఈ లెసన్లో నుంచి మనకు వెయిటేజ్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం వెయిటేజ్ 8 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి 2 మార్క్స్ రావు అండ్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్స్ అడగరు. కానీ ఇందులో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒక్కోసారి డైరెక్ట్గా అడుగుతాడు, లేదా ఇంకోసారి ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అటాచ్డ్గా ప్రాబ్లం 2 మార్క్స్ ప్రాబ్లం అడగడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ వెరీ 2, 3 or 4 ఉంటాయి. 2-3 ప్రాబ్లమ్స్ని నేర్చుకుంటే ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అటాచ్డ్గా అడుగుతాడు. అంటే టోటల్గా ఒకవేళ అడగాలనుకుంటే 6 మార్క్స్ ఏమో థియరీకి అడుగుతాడు అండ్ 2 మార్క్స్ ఏమో చిన్న ప్రాబ్లం ఇస్తాడు. మనం ఎలాంటి టాపిక్ చేస్తున్నామో ఆ లాంగ్ ఆన్సర్ రిలేటెడ్గానే ఒక ప్రాబ్లం ఇస్తాడు. 6 + 2 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్. అది ఈరోజు వర్క్, పవర్, ఎనర్జీ లెసన్లో నుంచి ఏ క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకి 8 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనేది చెప్తాం. సో మనకి ఏం లేదు, బ్లండర్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. ఆ 2 క్వశ్చన్స్ తర్వాత ఇంకొక థర్డ్ క్వశ్చన్ అప్పుడప్పుడు వెరీ రేర్ సిచ్యువేషన్స్లో అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మీ పాకెట్లో 8 మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే యూ కెన్ టేక్ ప్రీవియస్ ఇయర్స్ సో మెనీ ఇయర్స్ ఆల్సో, 10 years బ్యాక్ అయినా, 5 years బ్యాక్ అయినా, ఏ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కానీ మనకు అందులో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ఈ 2 క్వశ్చన్స్లో, ఇప్పుడు డిస్కస్ చేయబోయే 2 క్వశ్చన్స్లో రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో ఆ క్వశ్చన్ అంటే ఏందో చూద్దాం. సో నౌ ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ ఫస్ట్ డిఫైన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. దీనికి అటాచ్డ్గా ప్రాబ్లం కూడా అడుగుతాడు. డిఫైన్, కొంచెం క్వశ్చన్ మోడ్యులేషన్ ఉండొచ్చు మీ దాంట్లో, కానీ సేమ్. డిఫైన్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ నౌ అండ్ prove that work energy theorem. So this is always asking the question of very most important question, 3-star question అనుకోవచ్చు. మీకు కావాలంటే 5-star 6-star కూడా పెట్టుకోండి. కానీ ఈ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం అనే క్వశ్చన్ మనకి అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్. ఇది కాకుండా ఇంకో క్వశ్చన్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డిఫైన్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ప్రూవ్ దట్ వర్క్ ఎనర్జీ థీరం. ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్. ఓకేనా? స్టేట్ అండ్ ప్రూవ్ దట్ వర్క్ ఎనర్జీ థీరం. సో ఫస్ట్ ఇందులో మనం రాయాల్సిన ఆన్సర్, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా డిస్కస్ చేద్దాం మనం. సో వర్క్కి 1 మార్కు, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఇస్తే 1 మార్కు, ఇక్కడ దీని స్టేట్మెంట్కు 2 మార్క్స్, లేకపోతే 1 మార్కు ప్రాబ్లం ఇవ్వకుంటే. సో అలా ఉంటాయి. ఫస్ట్ వర్క్ అంటే ఏంటో డెఫినేషన్ ఇద్దాం. ఆల్రెడీ వర్క్ గురించి మనం పెద్ద టాపికే వీడియో చేశాను, అప్లోడ్ కూడా చేశాను చూడండి. వర్క్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ సే ఈజ్ సింపుల్లీ ద స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. సింపుల్గా మనం ఒక లైన్లో ఆన్సర్ రావాలి, అది ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి. సో దీనికి ఇంకా ఓ ఫార్ములా రాయాలంటే ఏం రాసుకోవచ్చు, W=F.S. ఇంకా ఎవరన్నా బాగా రాయాలనుకుంటే ఏం రాయొచ్చు, FS cos θ. W=FS cos θ. ఎందుకు ఇక్కడ డాట్ తీసేస్తున్నాం కాబట్టి
ఎఫ్ఎస్ కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఇది స్కేలార్ ప్రోడక్ట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, స్కేలార్ అంటే ఇక్కడ డాట్ ఉంటుంది. సో స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ డాట్. సో స్కేలార్ డిఫైన్ చేస్తే కాస్ థీటాలో రాస్తాం ఎఫ్ఎస్ కాస్ థీటా, అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఏమంటుండ్రు, డిఫైన్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో. ఆల్రెడీ మనం కైనెటిక్ ఎనర్జీస్ అన్ని ఎనర్జీస్ గురించి డిస్కస్ చేసాం, అది కూడా మనకు వీడియో ఉంది డెప్త్గా మెయిన్స్ లెవెల్లో. ఎంసెట్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటంటే ద ఎనర్జీ which can be possessive of virtue of its motion. Whenever the body is in motion, we can call it is called కైనెటిక్ ఎనర్జీ. సింపుల్గా చెప్తాను, ఇంకా డెఫినేషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్, ఏదైనా ఒక బాడీ మనకి మోషన్లో ఉంది, ఒక స్పీడ్లో ట్రావెల్ చేస్తుందంటే ఇట్ ఈజ్ హ్యాస్, ఆ ఎనర్జీ ఏమనాలంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది, అది ఒక పొజిషన్లో ఉంటే, ఒక హైట్లో ఉంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ కైనెటిక్ ఎనర్జీ ఆ వాల్యూ ఇలా రాస్తాం. ఓకేనా, ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క డెఫినేషన్. సింపుల్గా రాయాలి. ఇంకా మీకు ఇంకా ఎలబొరేటెడ్గా రాయాలంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². ఇది కూడా మనం ప్రాబ్లమేటిక్గా ప్రూవ్ చేస్తాం. ఇది అక్కడంతా అవసరం లేదు. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకుంటే ద ఎనర్జీ విచ్ కెన్ బి పొసెసివ్ బై వెర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఇక్కడ చెప్పే క్వశ్చన్కి ఆన్సర్కి ప్రతి ఆన్సర్లో మీరు రాసే ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకు, వేరే వేరే బుక్స్ చూస్తే ఆటోమేటిక్గా లెంతీ ఆన్సర్స్ ఉంటాయి. ఆ లెంతీ ఆన్సర్స్ రాయడం కొంచెంసారి క్రిటికల్ అవుతుంది. కానీ ఇక్కడ చిన్న షార్ట్ కట్లో రాయొచ్చు, వీ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. ఐ విల్ షూర్ అండ్ ఐ విల్ గివ్ గ్యారంటీ. నౌ సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం. ఓకే, వర్క్ ఎనర్జీ థీరం స్టేట్మెంట్ అడుగుతున్నాడు. అంటే ఆల్రెడీ వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్ మనం ఇచ్చాము. ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా the total work done of the system is equal to change in kinetic energy, change in their kinetic energy. ఓకేనా, సింపుల్. సో ఈ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ మనకి ఇట్లా చెప్పొచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇలా ప్రూవ్ చేయాలన్నట్టు. అంటే W ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్, ఇలా ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఇది థీరం, వర్క్ ఎనర్జీ థీరం అంటే ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మనం కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ను యాజ్ వెల్ యాజ్ వర్క్ డెఫినేషన్ యూజ్ చేస్తూ ప్రూవ్ చేస్తాం. నోట్ చేసుకున్నారు కదా, రైట్. సో దిస్ ఈజ్ వర్క్ ఎనర్జీ థీరం. నౌ ప్రూఫ్, వాట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ? డెఫినేషన్ అయితే రాసాం సింపుల్గా, కానీ ఇప్పుడు ప్రూఫ్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, లెటస్ కన్సిడర్, ఇక్కడ రాసుకోవాలంటే రాసుకోండి. లెటస్ కన్సిడర్ ఒక 2-3 లైన్స్ రాస్తే బాగుంటుంది. లెటస్ కన్సిడర్ m mass of the body is moving with initial velocity u and traveled s displaced with final velocity v. ఓకే, ఇలా ఒక 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఇంకా డయాగ్రామ్ కూడా కావాలంటే ఇక్కడ డయాగ్రామ్ వేసుకోవచ్చు. లెట్ us కన్సిడర్ హియర్ వన్ ఆఫ్ ది బాడీ, హియర్ m mass ఆఫ్ ది బాడీ అనుకున్నాం కదా. సో ఈ బాడీ అనేది మోషన్లో వెళ్తుందంట. ఎట్లా, ఇనిషియల్ వెలాసిటీ యూతో, అండ్ ఇక్కడికి వచ్చేసింది ఈ బాడీ. ఓకేనా, ఈ బాల్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇంత స్పీడ్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పాడు. సో దిస్ ఈజ్ ఎస్ డిస్ప్లేస్మెంట్. నౌ
what is total work done by changing of their motion from there here to there. Now let's calculate what is force. So ఎంత ఫోర్స్ జరిగిందంటే మనకి now work done by body m, work done by body m. సింపుల్ ఒకటే స్టెప్లో మనకి ఇక్కడ వేరియబుల్ ఫోర్సెస్ యూజ్ చేస్తూ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సింపుల్ ఒకటే ఫోర్స్లో ఒకటే ఈక్వేషన్ రాస్తాను చూడండి. జనరల్లీ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ యాక్సిస్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ ఎఫ్ఎస్ కాస్ టీటా అని తీసుకోము. ఎందుకు? టీటా జీరో అయిపోతే కాస్ జీరో ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎఫ్ఎస్ కాస్ జీరో అని రాసుకుంటాం కాబట్టి మళ్ళీ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ సింపుల్గా. సో అది రాసినా రాయకుండా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ ఇది డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది అనేది మనకు కావాలి. అంటే మనకు కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కొన్ని. ఏంటి? కే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, తర్వాత కే ఈజ్ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆ ఈక్వేషన్స్ మనం తీసుకుంటూ అకార్డింగ్ టు acceleration formula we know that a is equals to v square minus u square by 2s. okay na? This is the formula we can use here. ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. అంటే సో ఇప్పుడు మనం ఫైనల్లీ therefore w is equals to ఫోర్స్ అంటే ఏముంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఆల్రెడీ న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తాడు? మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇప్పుడు మనం మాస్ అలాగే ఉంది, ఎంత ఏం మాస్ ఆఫ్ ది బాడీ మూవింగ్ ఆన్ ద రోడ్, బట్ యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఇట్ మూవ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ విత్ డిస్ప్లేస్మెంట్ ఎస్. ఓకేనా? ఈ ఫార్ములా మనకు సూటబుల్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ హియర్ ఇంటూ ఎంఏ ఇంటూ ఎస్, ఇక్కడ ఎస్ కూడా మర్చిపోయాం. ఓకే, నౌ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వాట్ ఈస్ ద ఏ వాల్యూ ఫ్రమ్ దట్ ఈక్వేషన్? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2s ఇంటూ ఎస్. సో న్యూమినేటర్ డినామినేటర్ దట్ వాళ్ళు క్యాన్సల్డ్. ఇప్పుడు ఎం లోపలికి మల్టిప్లై చేయండి. ఎం వి స్క్వేర్ మైనస్ ఎం యూ స్క్వేర్ బై 2. ఓకే, ఇంకా దీన్ని కొంత మోడరేట్ చేస్తే వాల్యూ వస్తుంది చూడండి. హాఫ్ ఎంవి స్క్వేర్ హాఫ్ ఎంయూ స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో వచ్చేసింది. అంటే దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఎంవి స్క్వేర్. ఓకే, 2 అనేది డిఫరెంట్గా ఎల్సిఎం తీసేస్తున్నా. హాఫ్ ఎంయూ స్క్వేర్. దిస్ ఈజ్ టోటల్ వర్క్ ఎనర్జీ థీరం. అంటే ఇంకా ఇంకో స్టెప్ రాస్తే ఏం రాయొచ్చు? దేర్ఫోర్ హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ కదా. సో ఇది ఫైనల్ వెలాసిటీ కాబట్టి దీన్ని ఫైనల్ అనుకుందాం. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. నౌ దిస్ ఈజ్ ఇనిషియల్ వెలాసిటీతో పోతుంది కాబట్టి ఈ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. సింపుల్. ఇక్కడ వరకు రాస్తే మనకి 6 మార్క్స్ వస్తాయి. దీనికి అటాచ్డ్గా ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేద్దాం. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఈజ్ దట్ పాసిబుల్? కెన్ ఐ రైట్ ఇట్ హియర్? యా, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ద చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. చూడండి ఒకసారి వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్ ఏం రాసామో చూడండి. ద ఎనర్జీ ద వర్క్ డన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. యూ గాట్ ఇట్? దిస్ ఇస్. దీని మీద ప్రాబ్లమ్స్ ఒక 2 or 3 అడుగుతాడు. విల్ డిస్కస్ ఎండ్ ఆఫ్ ది లెసన్, ఎండ్ ఆఫ్ ది వీడియో. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ వరకు రాయాలి. వర్క్ డెఫినేషన్ రాస్తాం, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాస్తాం, వర్క్ ఎనర్జీ థీరం రాస్తాం, తర్వాత ప్రూవ్ చేస్తాం. చూడండి 2 steps, వెరీ ఫ్యూ స్టెప్స్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐదర్ దిస్ క్వశ్చన్ ఆర్ దట్ క్వశ్చన్ విల్ కమ్ టు అవర్ ఐపీ ఎగ్జామ్స్. తెలంగాణ కావచ్చు, ఈ రీసెంట్ ఏపీ కావచ్చు, ఏదైనా సరే మనకి డెఫినెట్గా ఈ క్వశ్చన్ అనేది 2 questions మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎనర్జీ ఫర్ freely falling body. This is the question. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఉన్నప్పుడు దీనికి ఎనర్జీని స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం మనం, వీడియో ఉంది చూడండి.
energy neither be created nor be destroyed. So mechanical energy of the system is always is equal to constant అని చెప్తాం. సో అలాగే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆన్సర్ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ సింపుల్గా మనం ఎప్పుడు గుర్తుండేట్టు రాయొచ్చు. ఇక్కడ ఎనర్జీ అనేది ఎప్పుడైనా సరే డిస్ట్రాయ్ చేయలేం. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్. బికాస్ ఎనర్జీ ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు. మనం ఏదో అనుకుంటాం ఒక ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది అని అనుకోవాలి, కానీ మనం ఎప్పుడు ఎనర్జీని లాస్ అయ్యాం. మనం ఒక వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్ అనేది ఇంకో ఎనర్జీలోకి, ఇంకో ఆబ్జెక్ట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ పెన్ ఇలా హోల్డ్ చేసి పైకి వెళ్తున్నా అంటే నేను వర్క్ చేస్తున్నా, ఓకేనా. వర్క్ చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా, నా ఎనర్జీని ఇంకో ఎనర్జీలోకి, పొటెన్షియల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నా. ఐ మీన్ లాస్ట్ మై ఎనర్జీ? నో, దట్ ఎనర్జీ వాజ్ కన్ఫర్మ్డ్ ఆర్ transferred from one form of energy to another form of energy. So this is the simple definition we can say. ఇక్కడ సింపుల్గా రాయొచ్చు, ఎనర్జీ neither be created nor be destroyed but it can change one form of energy to another form. So this is a statement of law of conservation of energy. లేకపోతే ఇంకా టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇది బాగా గుర్తుంటుంది మనకి. ఎందుకు? సింపుల్ చూడండి, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో సింపుల్, ఓకేనా. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ మనం ఫార్ములా కూడా రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీని మనం యూతో కూడా రిప్రజెంట్ చేస్తాం, యూ. సో వాట్ ఎవర్, సో కొన్ని బుక్స్లో యూ ఉంటుంది, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఈ వీడియో ఫాలో అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ప్రూఫ్ కావాలి, ఓకేనా. అంటే ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్లో ఎనర్జీ ఎక్కడికి వెళ్ళినా కానీ కాన్స్టెంట్ అని ఎలా చెప్తున్నావు. సో ఎనర్జీ ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటుంది లేదంటే చేంజ్ అవుతుంది అంటున్నావు కదా. సో అది ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా మనకు కావాలి, చూద్దాం. సో ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ ఆ కాన్స్టెంట్ ఉండేదంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఒక మాస్ ఆఫ్ ది బాడీ ఒక సర్టెన్ హైట్ నుంచి కింద పడుతుంది అనుకోండి. సో ఈ మాస్ ఆఫ్ ది బాడీ పైనుంచి కింద పడుతున్నప్పుడు లెట్ us assume దిస్ ఈజ్ ఫ్రమ్ క్యాపిటల్ H హైట్లో ఉంది బాల్, అజ్యూమ్ చేసుకోండి గ్రౌండ్ నుంచి, అంటే ఇది ఒక గ్రౌండ్ ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్. ఇలా బాల్ని ఇలా పట్టుకొని కింద పడేస్తున్నాం. సో బాల్ ఇలా కింద పడుతున్నప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ మోషన్, ఇప్పుడు ఎక్కడ తీసుకున్న ఆ మోషన్లో ఏ పాయింట్లో తీసుకున్నా మనకి ఎనర్జీ అనేది కన్జర్వ్డ్ ఉండాలి లేదా సేమ్ కాన్స్టెంట్గా ఉండాలి. ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీలో కన్వర్ట్ అవ్వాలి. ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి చూడండి. ఇక్కడ బాల్ అనేది ఏ పాయింట్లో ఏ పొజిషన్లో ఉందనుకోండి, మాస్ ఆఫ్ ది బాల్. Got it? Now if the ball is freely falling from that certain height and if you take any 2 points of this motion, any 2 points ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసింది. సో ఈ బాలే ఇక్కడికి వస్తుంది, కింద పడుతున్నప్పుడు సిచ్యువేషన్లో లెట్ us assume this is a B point and this is C situation. ఓకే, ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే, బి పాయింట్ దగ్గర ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే, సి పాయింట్ దగ్గర ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాటి యొక్క ఎనర్జీ అనేది ఈక్వల్గా లేకపోతే కాన్స్టెంట్గా ఉంటే మనకు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి బాల్ ఈ సిచ్యువేషన్స్లో వస్తున్నప్పుడు మనకి మోషన్లో ఉంది, ఏ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉంటుందని చూద్దాం. ఫర్ సపోజ్ ఫస్ట్ సిచ్యువేషన్, ఇంకా మనం ఇక్కడ ఏమైనా థియరీ రాయాలంటే రాయొచ్చు. ఏంటి, మంచిగా ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా రాయొచ్చు. ఏం రాయొచ్చు, లెట్ us కన్సిడర్ మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ సర్టెన్ హైట్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో అలా రాస్తూ హెచ్ హైట్లో ఉంది అని రాసి మనం నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చు. లేదా సింపుల్గా నో మోర్ అబ్జెక్షన్స్, అది రాయాల్సిన మ్యాండేటరీ ఏం కాదు. ఎట్ పాయింట్ ఏ సింపుల్గా హెడ్డింగ్ పెట్టచ్చు. సో ఎట్ పాయింట్ ఏ వాట్ ఈజ్ ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్. సో చెప్పండి, ఇప్పుడు మనకి జనరల్ ఫార్ములా ఎట్ పాయింట్ ఏ దగ్గర ఎనర్జీస్ ఏమేమి ఉన్నాయి అనేది కావాలి. ఆ ఎనర్జీస్ క్యాలిక్యులేట్ చేయాలంటే కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి, పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి
total energy at a point is equals to kinetic energy a point plus potential energy a point. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సర్టెన్ హైట్లో ఉంది కాబట్టి ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ జీరో. ఇలా పట్టుకున్న బాల్ని దాన్ని వదిలేస్తున్నా, పట్టుకున్నప్పుడు దాని వెలాసిటీ ఉందా? నో, దేర్ ఇస్ నో వెలాసిటీ. సో అప్పుడు అక్కడ వెలాసిటీ జీరో అవుతుంది అన్నప్పుడు ఇలా కింద పడుతూ ఉంటుంది. ఇనిషియల్గా జీరో ఉంటుంది, మెల్లగా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ గ్రౌండ్కి రీచ్ అయ్యేసరికి వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది. సో కమింగ్ టు దట్ సిచ్యువేషన్, నౌ వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా? కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv స్క్వేర్. అవునా? ఇక్కడ v అంటే ఏంది? వెలాసిటీ ఎట్ ఏ పాయింట్. అవునా? ఇక్కడ VA ఏమన్నా ఉందా? సో VA వాల్యూ ఏమన్నా ఉందా? ఇక్కడ VA ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎందుకు? ఇనిషియల్ వెలాసిటీ ఏమనుకున్నాం? జీరో అనుకున్నాం. కాబట్టి దిస్ వన్ అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా ఏం రాసుకోవచ్చు? జీరో ఇంటూ సంథింగ్ అంటే జీరో. ఎందుకు? v స్క్వేర్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో స్క్వేర్ ఇంటూ సంథింగ్ జీరో. ఇక ఈ వాల్యూ వచ్చింది. నౌ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? జనరల్గా mgh అని రాస్తాం. అవునా? ఇప్పుడు మనకి ఎంత హైట్లో ఉంది అంటే h ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇక్కడ క్యాపిటల్ H. కాబట్టి మాస్ ఆఫ్ ది బాడీ స్మాల్ m అనుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. గ్రావిటీ కిందికే వస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా పాజిటివ్గానే యాక్ట్ చేస్తుంది. సో సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g ఇంటూ క్యాపిటల్ H. ఓకే, ఈ రెండు ఎనర్జీస్ వచ్చినాయి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి టోటల్ ఎనర్జీ అనేది వస్తుంది. నోట్ చేసుకుంటున్నారు కదా? షల్ ఐ రైట్? ఇప్పుడు టోటల్ ఎనర్జీ బై యూజింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత ఉందండి? జీరో ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఎంత ఉంది? mgh క్యాపిటల్ H. నౌ టోటల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? m ఇంటూ g ఇంటూ h, ఈక్వేషన్ 1. ఓకేనా? సో ఇప్పుడు మనకు టోటల్ ఎనర్జీ వచ్చేసింది. నౌ వాట్ ఈజ్ ఎనర్జీ ఎట్ బి పాయింట్? ఫ్రీలీ ఫాలింగ్ సిచ్యువేషన్లో ఈ బి పాయింట్ దగ్గర ఎనర్జీ ఎంత ఉంది అనేది మనకు కావాలి, అది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎట్ ఏ పాయింట్, ఇప్పుడు నెక్స్ట్ ఎటు బి పాయింట్, ఎట్ పాయింట్ బి దగ్గర మనకు టోటల్ ఎనర్జీ అంటే సేమ్ ఫార్ములా మళ్ళీ టోటల్ ఎనర్జీ ఎట్ బి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ బి పాయింట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బి పాయింట్. దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనకు పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, కైనెటిక్ ఎనర్జీ కావాలి, దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎట్ బి పాయింట్ అంటే ఈ బి పాయింట్ దగ్గర చూడండి, మనకి డయాగ్రామ్ దగ్గరికి వద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది కదా ఒక హైట్. సో ఈ హైట్ని మనం ఒక హైట్లా కన్సిడర్ చేద్దాం. లెట్ us టేక్ దిస్ ఇస్ ద స్మాల్ h హైట్ ట్రావెల్ చేసింది అనుకోండి ఈ పాత్ ఆఫ్ టైంలో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ h ట్రావెల్ చేస్తే ఈ రిమైనింగ్ హైట్ ఏమైతే చెప్పండి? ఈ రిమైనింగ్ హైట్ ఏమైతే? దిస్ ఇస్ టోటల్ హైట్ ఆఫ్ ది బాల్. నౌ దిస్ ఇస్ ద రిమైనింగ్ హైట్ ఈజ్ నథింగ్ బట్ h మైనస్ స్మాల్ h, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. సో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ బి పాయింట్ దగ్గర మాత్రమే తీసుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mvb స్క్వేర్. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది బాల్ vb స్క్వేర్ అనుకోండి. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది బాల్ వెలాసిటీ E ఈజ్ ఈక్వల్స్ టు 0. నా ఇక్కడ వెలాసిటీ vc, ఇది మనకు కావాలి, అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ vb వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ ఈ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as ఫార్ములా యూజ్ చేస్తూ దాన్ని ఏ బాల్కి బి బాల్కి ఇన్స్టేట్ చేస్తున్నా. అంటే ఇది ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ. అంటే vb స్క్వేర్ మైనస్ va స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఇంటూ ఎంత హైట్ ట్రావెల్ చేసిందండి? h. ఓకేనా? నౌ ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ vb అంటే vb వాల్యూయే కావాలి, కానీ va వాల్యూ ఎంత డయాగ్రామ్ నుంచి? 0. అంటే vb స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ h. ఓకే, నా వాట్ ఈజ్ ద vb స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా 2gh రాసేస్తున్నా. ఇప్పుడు ఈ వాల్యూని ఈ కైనెటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తున్నా. కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ m ఇంటూ vb ఈజ్ నథింగ్ బట్ 2gh. Here 2 gets cancelled and kinetic energy at B point is equals to mgh
mgh. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి పాయింట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ కూడా కావాలి, అవునా. పొటెన్షియల్ ఎనర్జీ, వాట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh జనరల్ ఫార్ములా. m అంటే ma, g అంటే g. కానీ ఇక్కడ హైట్, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. హైట్ కావాలి, బీ బాల్ యొక్క హైట్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ కావాలి, రిమైనింగ్ హైట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం, ఈ హైట్ ఉంది కదా, హెచ్ఏ తీసుకోవాలి కదా సార్ అంటాం. కానీ ఆ గ్రావిటీ, ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఈ పాయింట్ నుంచి గ్రౌండ్కి అప్లై చేస్తుంది, కానీ ఈ పాయింట్ నుంచి పైకి అప్లై చేయదు. యూ గాట్ మై పాయింట్. సో అది కాబట్టి ఇక్కడ మనకు రిమైనింగ్ హైట్ ఏంటంటే హెచ్ బి పాయింట్ దగ్గర ఏమవుతుందంటే క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. యూ గాట్ ఇట్. నౌ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు m into g into h minus h. Now substitute these values, immediately we will get mgh minus h, sorry, మళ్ళీ mg లోపల మల్టిప్లై అయితే mgh. దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ బి పాయింట్. నౌ ఈ ఈక్వేషన్ 2 అనుకోండి అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. బై యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2 యూజ్ చేస్తూ టోటల్ ఎనర్జీ రాస్తున్నాం. టోటల్ ఎనర్జీ బి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ రాసేయండి ఇక్కడ mg క్యాపిటల్ హెచ్ మైనస్ mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రాసేయండి mgh. ఓకే, హియర్ mgh క్యాన్సిల్, ప్లస్ మైనస్, అండ్ రిమైనింగ్ టోటల్ ఎనర్జీ ఎంత ఉంది. టోటల్ ఎనర్జీ ఎట్ బి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు, కంటిన్యూషన్లో రాసుకోండి, m into g into h, ఈక్వేషన్ 2. ఓకేనా, ఇక్కడ 1 వచ్చింది, 1 mgh వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ కూడా బి పాయింట్ దగ్గర ఎంత వచ్చింది, mgh వచ్చింది. నెక్స్ట్ సి పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ సేమ్ వాల్యూ వస్తే అప్పుడు మనకు ప్రూవ్ అయినట్టు. సో ఇది ఒక్క పీ పాయింట్ ఒక్కటి కొంచెం లెంతీ ఉంటుంది, సి పాయింట్ చాలా ఈజీ ఉంటుంది. చూడండి, నోట్ చేసుకోండి, ఇంకా రఫ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సి పాయింట్. ఎట్ పాయింట్ సి, లాస్ట్ వన్ ఏంటి, ఎట్ పాయింట్ సి. At point C. Now again the total energy of the system is equals to potential energy at C point plus kinetic energy at C point. ఇక TE అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh ఫార్ములా, అవునా. ఇక్కడ హైట్ ఉందా, సి పాయింట్కి వచ్చిందంటే ఇప్పుడు బాల్ సి పాయింట్కి వచ్చినప్పుడు గ్రౌండ్కి రీచ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా హైట్ ఉందా, దేర్ ఈజ్ నో హైట్. అంటే ఇక్కడ హెచ్సి ఈజ్ ఈక్వల్ టు 0. బాల్ అనేది గ్రౌండ్కి రీచ్ అయిపోయింది, 0 అయిపోయింది. సో కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో నౌ దేర్ ఫోర్ దట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ సి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు mg ఆఫ్ 0, నథింగ్ బట్ mg ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 0. నౌ వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ ఎట్ సి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ vc స్క్వేర్. అగైన్ మళ్ళీ ఏంటి, మనకు vc వాల్యూ కావాలి కాబట్టి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ v అంటే vc వాల్యూ అండ్ u అంటే ఏంటి, va. ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ మధ్య మనకు మోషన్ అనేది ఉంది కాబట్టి va, అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు g రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ ఎంత ట్రావెల్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, క్యాపిటల్ H. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ చేయండి పైన ఈక్వేషన్లో, vc స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఇస్ va స్క్వేర్ వాల్యూ రాస్తున్నాం. ఓకే, ఇక్కడ va వాల్యూ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి డైరెక్ట్ 0 రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ h, అంటే vc స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాపిటల్ GH, 2g క్యాపిటల్ H. నౌ ఇప్పుడు టోటల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఈక్వేషన్ 2 లెట్ us assume. ఓకే, బై యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2. సో ఇప్పుడు మనకి వాల్యూ కావాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ ఎనర్జీ సి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ సి పాయింట్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది చెప్పండి, 0. బ్లండర్లీ వీ కెన్ రైట్ ఇట్ 0. కైనెటిక్ ఎనర్జీ దట్ ఈజ్, ఇక్కడ మనకు ఫార్ములా రాయాలి కాబట్టి ఓకే ఇక్కడ రాసేద్దాం, హాఫ్ mvc స్క్వేర్. ఓకేనా, 0 ప్లస్ హాఫ్ m ఇంటూ vc స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి యాక్చువల్గా మనం. అది కొంచెం ఇక్కడ చేసేద్దామా మరి, లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా నో ప్రాబ్లం, ఇక్కడ చేసేయండి. vc స్క్వేర్ వాల్యూ అంటే ఏంటి, 2gh.
2 gets cancelled. Remaining ఎంత ఉంది mgh. This is the total energy at C point. చూడండి ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2, 3 ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 ద ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్, అంటే ఎనర్జీ కన్జర్వ్డ్ అని రాస్తే అయిపోతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సిచ్యువేషన్. ఈ తర్వాత మనకి ఈ 2 క్వశ్చన్స్ మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్, దీన్ని బేస్ చేసుకొని అడిగే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి ప్రాబ్లం నోట్ బోర్డు పైన రాశాను. ఈ ప్రాబ్లం మనకి వర్క్ ఎనర్జీ థీరంకి అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వస్తే కూడా అప్పుడప్పుడు అడుగుతాడు, మ్యాక్సిమం అడగడు. ఎప్పుడైనా ప్రాబ్లం అటాచ్మెంట్ వచ్చే క్వశ్చన్ ఏంటుందంటే వర్క్ ఎనర్జీ థీరంకి మాత్రమే. సో ఆ క్వశ్చన్లో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ దిస్ వన్, ఏదైనా బుక్లో ఉన్నా కానీ ఇది ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూద్దాం. షార్ట్కట్లో రాసేద్దాం, ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute. సో ఒక మిషన్ గన్ అనేది 360 bullets per minute బయటకు వస్తున్నాయంట ఒక మిషన్ గన్లో నుంచి. నెక్స్ట్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ 600 meters per second స్పీడ్ ఇచ్చిండు. ఇఫ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ m ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, m ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు 6 grams ఇచ్చాడు, కాబట్టి నేను కేజెస్లో కన్వర్ట్ చేస్తున్నా. కేజెస్ ఇంటూ 10 to the power of -3 ఇక్కడే కన్వర్ట్ చేసి సింపుల్ అవుతుంది. ఇక్కడ 6 grams ఉంది ఓకేనా, గ్రామ్స్ని కేజెస్లో కన్వర్ట్ చేసిన. నా ఫైండ్ ద పవర్ ఆఫ్ ది గన్ అంటున్నా, అంటే పవర్ ఫార్ములా అయింది వర్క్ బై టైం. సో ఇక్కడ వర్క్ బై టైం అంటున్నాడు. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 360 bullets per minute అని ఉంది. అది ఎందుకు రాస్తామని చూద్దాం. సో ఇక్కడ మనకు బుల్లెట్ కొంత స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఈ వర్క్ అంతా ఎందులో కన్వర్ట్ అవుతుంది చెప్పండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో అంటే కైనెటిక్ ఎనర్జీ బై టైం. ఓకే ఇదే సరిపోతుందా? లేదు. ఎందుకు, ఎన్ని బుల్లెట్స్ వెళ్తున్నాయి, నంబర్ ఆఫ్ బుల్లెట్స్ వెళ్తున్నాయి. ఆ నంబర్ ఆఫ్ బుల్లెట్స్ వెళ్తున్నాయి కాబట్టి n ఆఫ్ mv²/t. దిస్ ఈస్ అ ఫార్ములా. ఇక్కడ n అంటే ఏంది, నంబర్ ఆఫ్ బుల్లెట్స్. ఇక్కడ నోట్ చేసుకోండి, n ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బుల్లెట్స్. ఓకే n అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్. ఇక్కడ మనకేంటి, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పర్ సెకండ్ ఆర్ పర్ మినిట్. ఎన్ని 360 అంటే n/t రాసేస్తుంది ఇక్కడే, అంటే 360 bullets per minute అంటుండు. మినిట్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 60. కన్ఫ్యూజ్ అవ్వకండి. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్. ఎన్ని 360 bullets. ఇక్కడ రాసేసుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 360 bullets అంట. క్వాంటిటీ ఎంత ఉంది, 360 bullets ఉన్నాయి. కానీ ఇక్కడ టైం ఎంత అన్నాడు, టైం ఈజ్ ఈక్వల్స్ టు, అంటే టైం t ఈజ్ ఈక్వల్స్ టు 1 minute అంట. 1 minute అంటే ఏంటి, 60 seconds. సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకు 0 0 క్యాన్సిల్ అయితే 6 వస్తుంది కదా, 6 6 36 కాబట్టి 6 ఓకేనా. 6 వాల్యూ వచ్చింది మనకు. ఎంత, n/t అంటే n/t ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 6 సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఓకేనా. ఇప్పుడు మనకు తెలుసు m తెలుసు, v తెలుసు, n/t తెలుసు. కాంబినేషన్ ఆఫ్ n/t, డోంట్ బి కన్ఫ్యూజ్. కాంబినేషన్ ఆఫ్ n/t ఈజ్ నథింగ్ బట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు n/t ఓకేనా. ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావడం కోసం, 1/2 mv². క్లియర్ వచ్చిందా, n/t 1/2 mv². ఇక్కడ n/t అంటే ఎంత వచ్చింది చెప్పండి. n/t ఈజ్ నథింగ్ బట్ 6 సింపుల్గా 1/2 ఇంటూ 360. m అంటే ఎంత, 6 ఇంటూ 10 to the power of -3 అండ్ రిమైనింగ్ వెలాసిటీ ఎంత ఉందండి, ఒక్కొక్క బుల్లెట్కి ఎంత ఉందంట, 600 whole square. దిస్ ఈజ్ ద పవర్. సో ఈ పవర్ మొత్తాన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ మనం క్యాన్సిల్ చేసి అంటే క్యాన్సిల్ చేయండి, 3లో పోతుంది. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 6 18 ఇంటూ 10 to the power of -3 ఇంటూ 6 36 lakhs ఓకే, 3,60,000 ఆ వాల్యూ. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందంటే P ఈజ్ ఈక్వల్స్ టు 5400 watts వస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 4 zeros 3 zeros క్యాన్సిల్ అయ్యి చేసేస్తే ఎంత వస్తుంది అంటే 5400 watts వస్తుంది. దీని ఇంకా కిలో వాట్స్లో కన్వర్ట్ చేయాలంటే 5.4 kilowatts. ఓకే, 5.4 kilowatts. దిస్ ఇస్ ఆన్సర్. సింపుల్గా ఒక ఫార్ములా రాయాలి, ఒక మార్క్ ఉంటుంది. ఆ తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తం చేస్తే 1 మార్క్ ఉంటుంది. దిస్ ఈజ్ ఒక
ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అప్పుడప్పుడు అడుగుతున్న ప్రాబ్లం చూద్దాం. నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్. మనకి ఇంకొక ప్రాబ్లం అడుగుతాడని చెప్పాం కదా, ఎప్పుడైనా ఆ మిషన్ గన్స్ మిస్ అయిపోతే ఇది ఒక పంప్ ప్రాబ్లం అడుగుతాడు. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ అంటున్నాను. ఒక బాయ్లో నుంచి ఒక వెల్ ఉంటే ఇక్కడ నుంచి మనకు ఒక వాటర్ అనేది పైకి తీసుకొస్తున్నది. ఓకేనా, ఎంత వెల్ ఉంది, వెల్ యొక్క డెప్త్ కూడా ఇచ్చిండు. 25 meters డెప్త్లో ఉంది వెల్ సర్ఫేస్ నుంచి. అవునా, ఇక్కడ నుంచి వాటర్ అనేది ఈ బకెట్లో నుంచి పైకి వస్తుంది అనుకుందాం, ఇలా ఇమాజిన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎజెక్ట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters per second. పంప్ ఎట్లా వస్తుంది మనకు తెలుసు కదా, బోరింగ్ కానీ మోటార్ పంప్ కానీ చూస్తుంటాం. సో మోటార్ పంప్లో నుంచి చాలా డెప్త్ నుంచి వాటర్ పైకి వస్తున్నప్పుడు అక్కడ ఎంత పవర్ రిక్వైర్ అవుతుంది, అంటే ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీ కావాలి, ఎంత ఎలక్ట్రికల్ పవర్ కావాలి అనేది చెప్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ద 24, ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూస్ రాసేద్దాం. సో డెప్త్ ఇచ్చిండు, డెప్త్ ఆన్సర్ రాస్తున్నా చూడండి. 2 స్టెప్స్లో అయిపోవచ్చు అది. డెప్త్ D ఈజ్ ఈక్వల్స్ టు 25 meters. ఓకేనా, విత్ స్పీడ్ అంటుండు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 50 meters per second. రైట్, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా వాడే ఇచ్చేసాడు 10 meter per second square. నౌ వాట్ ఈస్ ద పవర్ ఈజ్ రిక్వైర్డ్, క్యాలిక్యులేట్ ద పవర్ రిక్వైర్డ్ అంటున్నారు. అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం, వి నో ద ఫార్ములా. సో ఈ వర్క్ ఎలా ఉంది, ఒక డెప్త్లో నుంచి వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఒక స్పీడ్లో ఉంది. కాబట్టి దీనికి 2 energies ఉంటాయి. అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ రెండు కంపల్సరీ ఉంటాయి. అప్పుడు బై టీ, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ మనం మాస్ అనేది వేరీ అవుతుంది. ఎందుకు వేరీ అవుతుంది, 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ చేంజ్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ మనం పవర్ ఫార్ములా ఎలా రాస్తున్నాం చూడండి, మాస్ రెండిట్లో కామన్ తీసేస్తే m/t రాసుకోవచ్చు 1/2 v² ప్లస్ g ఇంటూ h. సో ఇక్కడ m/t అంటే ఏం డిఫైన్ చేయొచ్చు అంటే m/t ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్. మాస్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్. ఇక్కడ మాత్రం ఓన్లీ మినిట్స్లో ఇచ్చాడు, సెకండ్స్ని మినిట్లో కన్వర్ట్ చేయడం ఇప్పుడే చూసాం కాబట్టి ఈజీ అవుతుంది. అంటే m/t ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 600 kg మాస్ బై టైం ఎంత, 1 minute అంట. 1 minute అంటే 60 రాసేస్తుంది. ఇక్కడ 0 అయిపోతే 10 అవుతుంది. అంటే m/t వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చేసింది మనకు. సో ఇప్పుడు 10 వచ్చేసింది కాబట్టి 10 kg per second. ఓకేనా, ఇప్పుడు మనకు m/t వాల్యూ వచ్చింది, వెలాసిటీ తెలుసు యాజ్ వెల్ యాజ్ డెప్త్ కూడా తెలుసు. డెప్త్ అంటే ఇక్కడ d అంటే ఏంది, h డెప్త్. ఓకే, ఇక్కడ h అంటే h. సో సబ్స్టిట్యూట్ చేయండి, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, సింపుల్ ప్రాబ్లం, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు m/t ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి, 10. గోట్ ఇట్. నెక్స్ట్ వన్ హాఫ్ mv², 1/2 v అంటే వాల్యూ ఎంత ఉంది, 50 whole square ప్లస్ g అంటే ఎంత, 10 ఇంటూ హెచ్ కూడా ఉంది కదా, హెచ్ అంటే ఎంత, 25 meters ఇంటూ 25. రైట్, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకేమైనా చేస్తే చేయండి, 10 ఇంటూ 1/2 ఇంటూ 50 whole square అంటే 2500 ప్లస్ 250. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే టోటల్ ఎనర్జీ, ఇప్పుడు ఒకవేళ లోపల మల్టిప్లై చేస్తే టోటల్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేటర్లో, 15,000 watts వస్తుంది. 15,000 watts అంటే సింపుల్గా ఎలా రాసు, 15 kilowatts. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ రాశాను. P is equals to 15 kilowatts. These are the two problems most important ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థీరం అడగడానికి, వర్క్ ఎనర్జీ థీరంకి అటాచ్డ్ అడగడానికి ఇది అవకాశం ఉంది. ఎందుకు, వర్క్ ఎనర్జీ థీరం అబ్జర్వ్ చేస్తే చాలా చిన్నగా ఉంటుంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో పోలిస్తే. కాబట్టి అక్కడ మనకు ఒక ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇది, ఇంకొకటి మిషన్ గన్ ఫర్ 360 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకొకటి అడిషనల్గా అడుగుతాడు, కొలిజన్స్ కూడా అడుగుతాడు. ఆ కొలిజన్స్ అనేది కూడా చూద్దాం. ఎప్పుడు వెరీ రేర్ సిచ్యువేషన్స్లో అడుగుతుంటాడు ఆ కొలిజన్స్ కూడా, కానీ అది కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో నుంచి 8 marks మనకు మిస్ అవ్వద్దంటే డెఫినెట్గా 3 questions నేర్చుకోవాలి. ఓవరాల్గా మనకు 3 lessons ఉంటాయి వెయిటేజ్ లాంగ్ ఆన్సర్స్.
ఆ 3 లెసన్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి చాయిస్ ఇస్తాడు. సో మనకి ఏదైనా క్వశ్చన్ ఫర్దర్గా థర్మోడైనమిక్స్ అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఇక్కడే మెకానిక్స్లో నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. అంటే 2 లెసన్స్ పర్ఫెక్ట్ ఉన్నాం అనుకో, ఒక లెసన్ చదవకుండా పర్లేదు అన్నట్టు, అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా కొలిజన్ అనే క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, చూడండి థర్డ్ క్వశ్చన్ మనకి ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇది కూడా రేర్గా అడిగే ప్రాబ్లం. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మనకి 8 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్టే. ఐఎమ్ షూర్ దట్. ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కొలిజన్స్ and explain the possible types of collision, develop the theory of one dimensional elastic collision. ఇది మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వాట్ ఆర్ ద కొలిజన్ అన్నాడు కాబట్టి ఆ కొలిజన్ డెఫినేషన్ చూద్దాం. కొలిజన్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ మన కొలిజన్ అంటే ఏంటి, అభిఘాతం, తెలుగులో అభిఘాతం అంటాం. ద స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 ఫిజికల్ బాడీస్ ఆర్ సాలిడ్స్. ఏదైనా 2 ఫిజికల్ బాడీస్ మధ్య స్ట్రాంగ్ ఇంటరాక్షన్ జరిగితే దాన్ని ఏమంటాం, కొలిజన్ అంటాం. ఒక 2 వెహికల్స్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ కొలిజన్ జరుగుతుంది. లేదా 2 బాల్స్, బిలియర్డ్ బాల్స్, మనం చూస్తాం కదా బిలియర్డ్ బాల్స్ గేమ్ ఆడతాం. సో బిలియర్డ్స్ గేమ్స్ కూడా ఇలా కంపల్సరీ కొలిజన్ జరుగుతుంది. అదేవిధంగా క్యారమ్స్ ప్లే చేస్తుంటాం. క్యారమ్స్ ప్లే చేసినప్పుడు స్ట్రైకర్ వెళ్ళి కాయిన్స్ తగిలితే దాన్ని కూడా కొలిజన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే కొలిజన్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్, the strong physical interaction between 2 physical bodies is called collision. ఇంతవరకు రాస్తే సరిపోతుంది, ఇది కొలిజన్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్. అంటే మనకి ఎన్ని ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ కొలిజన్ ఉంటాయి. ఒకటి ఏంటి, ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, ఇక్కడ పైన రాయొచ్చు, we have two types of collisions which are, ఇక్కడ రాస్తున్నాం ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ ఈజ్ నథింగ్ బట్ ద కొలిజన్, రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే ద కొలిజన్ ఇన్ విచ్ the linear momentum and kinetic energy remains constant. అంటే ఇలాస్టిక్ కొలిజన్లో ఏమేమి కాన్స్టెంట్ ఉంటాయంట, లీనియర్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఏమనాలి, ఎలాస్టిక్ కొలిజన్ అనాలి. ఓకేనా. దిస్ ఈజ్ వీ నీడ్ టు రైట్ ఫర్ ఎలాస్టిక్ కొలిజన్. నెక్స్ట్ వన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కొలిజన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ దాన్ని అబ్జర్వ్ చేస్తూ రాద్దాం. ఇందులో ద కొలిజన్ ఇన్ విచ్, సింపుల్ ఉంటుంది చూడండి, ద కైనెటిక్ ఎనర్జీ, లేకపోతే ఇక్కడ రాయండి, దీన్ని బేస్ చేసుకొని రాద్దాం. ద లీనియర్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ కైనెటిక్ ఎనర్జీ వేరీస్ ఆర్ చేంజెస్. ఇది కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అయితే ఏమనాలి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. అండ్ కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ మొమెంటమ్ సేమ్ ఉంటే ఏమంటాం, ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సో ఇప్పుడు ఇవి మనకి టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అయిపోయింది. వీటిని బేస్ చేసుకొని మనం 1 డైమెన్షనల్ ఇలాస్టిక్ కొలిజన్ అని చేద్దాం. నోట్ చేసుకున్నారా? సో ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇలాస్టిక్ కొలిజన్కి, 1 డైమెన్షనల్ ఇలాస్టిక్ కొలిజన్కి ఈక్వేషన్స్ ప్రూవ్ చేయాలి. అది కొంచెం ప్రాబ్లమేటిక్, కొంచెం ఈక్వేషన్ బేసిస్లో ఉంటుంది. అది చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ m1 మాస్ ఆఫ్ ది బాల్, లేకపోతే ఇక్కడ నోట్ ఈ మధ్యలో రాసేయండి, సింపుల్గా బాగుంటుంది. m1 మాస్ ఆఫ్ ది బాల్ అండ్ దిస్ వన్ కైండ్ ఆఫ్ మోషన్, అండ్ హైర్ వన్ మోర్ బాల్, హియర్ m2 మాస్ ఆఫ్ ది బాల్. ఓకే, ఇక్కడ ఏం రాద్దాం, బిఫోర్ కొలిజన్, దీస్ బాల్స్ అనేటివి బిఫోర్ కొలిజన్ టైంలో ఇలా ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఇది u1 వెలాసిటీతో అండ్ దిస్ వన్ ఈజ్ u2 వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీతో ముందుకు వెళ్తున్నాయి. సో ఈ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఒకవేళ u1 ఈజ్ గ్రేటర్ దెన్
u2 ఇది స్పీడ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత డెఫినెట్గా దాన్ని కొలిజన్ చేయడం జరుగుతుంది. సో అలా కొలిజన్ చేస్తుంది కాబట్టి ఈ కొలిజన్స్ టైంలో ఓకేనా, దిస్ ఈజ్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ కొలిజన్ ఎట్ కొలిజన్ టైం. నెక్స్ట్ తర్వాత ఏమైతుంది, కొలిజన్ అయిన వెంటనే ఇలాస్టిక్ కొలిజన్ కాబట్టి దీనికి ఉన్న వెలాసిటీని దానికి ఇచ్చి ముందుకు వెళ్ళిపోతుంది అది బాల్, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ సేమ్ వెలాసిటీ. అంటే ఇక్కడ వెలాసిటీ ఇది v1 అనుకుంటే నెక్స్ట్ వెలాసిటీ v2, సేమ్ మాస్ ఆఫ్ ది బాల్ m1 అండ్ m2, ఇక్కడ కూడా ఇది m1 అండ్ m2. ఓకే, దిస్ ఈజ్ బిఫోర్ కొలిజన్, ఇది ఎట్ కొలిజన్ అండ్ కొలిజన్ టైం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆఫ్టర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ మనకి ఈ v1 వెలాసిటీ v2 వెలాసిటీస్ ఎంత అనేది తెలియాలి. చూడండి, ఫస్ట్ u1 u2 అనేది నోన్ వెలాసిటీస్ తెలుసు మనకు. ఎందుకు u1 అనేది ఎక్కువ ఉంది అంటున్నాం, తక్కువ ఉంది అంటున్నాం, అంటే మనకు తెలిసిన వెలాసిటీస్తో మాత్రమే బాల్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాయి. కానీ ఒక ఆఫ్టర్ కొలిజన్ ఈ 2 బాల్స్ అనేటివి ఏ వెలాసిటీ గెయిన్ చేస్తున్నాయి అనేది తెలియదు. అంటే మనకి ఇక్కడ v1 ఎంత అనేది కావాలి, యాజ్ వెల్ యాజ్ v2 ఎంత అనేది కావాలి. అవి రెండు కాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది సరిపోతుంది. చూడండి, సో ఇప్పుడు మనం రాసేది ఏంది, 1 డైమెన్షనల్ ఇలాస్టిక్ కొలిజన్ కదా. సో ఇప్పుడు వీటి ప్రూఫ్స్ కావాలి మనకు. తెలుసు ఏంటి, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లేకపోతే మొమెంటం గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. లీనియర్ మొమెంటం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏంటి అని చెప్తుంది, బిఫోర్ కొలిజన్ లీనియర్ మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ లీనియర్ మొమెంటం అని చెప్తాం. అంటే చేంజింగ్ మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటాం. అంటే పీ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఫైనల్. దిస్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. పీ ఫైనల్, ఐ అంటే ఇనిషియల్, ఎఫ్ అంటే ఫైనల్. సో ఇప్పుడు లీనియర్ మొమెంటం ఆఫ్ దీస్ 2 balls ఈస్ బిఫోర్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ లీనియర్ మొమెంటం ఆఫ్ దట్ 2 balls అని రాస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, అంటే లీనియర్ మొమెంటం ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ కదా. ఇప్పుడు ఫస్ట్ m1 బాల్కి రాయండి, m1 u1 ప్లస్ సెకండ్ బాల్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది కదా, కాబట్టి m2 మాస్ అండ్ వెలాసిటీ u2. ఓకే, నౌ ఈజ్ ఈక్వల్ టు పీ ఫైనల్ అంటున్నాం, ఫైనల్ మొమెంటం అంటే ఆఫ్టర్ కొలిజన్. సో ఇక్కడ ఆఫ్టర్ కొలిజన్ దగ్గర మనకి ఎంత అనేది కావాలి కాబట్టి అది రాసేయండి ఇక్కడ. అంటే ఇక్కడ v1 వెలాసిటీ వచ్చింది, v2 వెలాసిటీ, కాబట్టి m1 v1 ప్లస్ m2 v2. ఓకేనా, ఇక్కడ m1 అని ఒక సైడ్ తీసుకురండి, m2 అని ఒక సైడ్ పంపించండి. m1 కామన్ తీస్తున్నా, ఇక్కడ u1 ఉంది, ఇది వచ్చేస్తుంది, అంటే u1 మైనస్ v1. ఓకేనా, ప్లస్ ఇక్కడ m2 కూడా కామన్ తీయండి. m2 కామన్ తీస్తే ఏమొస్తుంది, m2 ఆఫ్ కామన్ తీస్తే u2 ఇక్కడే ఉంది కాబట్టి u2, ఇది వచ్చేస్తే మైనస్ v2. ఓకే, ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం, మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. లేకపోతే ఈక్వల్గా రాసుకోండి, ఇక్కడ ఈక్వల్ రాసుకోండి. ఇక్కడ m1 టర్మ్స్ అని ఇటు వచ్చినాయి కదా, ఇది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, m2 కామన్ తీస్తే ఇది పాజిటివ్ v2 మైనస్ ఇది ఇటు వస్తుంది u2. ఓకే, ఇది లెట్ us assume దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో ఎప్పుడైనా బాల్స్ అనేటివి వెలాసిటీస్తో ఉన్నాయి కాబట్టి దే హ్యాడ్ కైనెటిక్ ఎనర్జీ, రైట్. సో ఆ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏందో కూడా మనకు కావాలి. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రాస్తే అప్పుడు మనకి బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అని రాస్తాం. అంటే ఈ 2 balls యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ రాసేయండి, ఆఫ్ m u1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m u2 స్క్వేర్, ఇక్కడ m1 అండ్ m2 ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే ఆఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 v2 స్క్వేర్. ఓకే, నౌ లెట్ us సింప్లిఫై దిస్ వన్. మళ్ళీ ఇక్కడ చూడండి 1/2 అన్ని సైడ్స్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ఆర్ 1/2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ మళ్ళీ m1 టర్మ్స్ అన్ని ఒక సైడ్ తీసుకురండి, m2 టర్మ్స్ అన్ని ఇంకో సైడ్ పంపించండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బైపీసీ స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ బీ కన్ఫ్యూజ్ హియర్. మళ్ళీ స్లోగా చెప్తున్నాను చూడండి, m1 ఏమో ఇక్కడ వచ్చేస్తుంది, m2 అటు వెళ్తుంది, కాబట్టి m1
u1 స్క్వేర్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి u1 స్క్వేర్ మైనస్ v1 ఇటు వస్తుంది v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 అటు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ రాద్దాం m2 ఆఫ్ ఫస్ట్ v2 రాస్తాం ఎందుకు ఇది పాజిటివ్ మైనస్ ఇది ప్లస్ ఇటు వచ్చేస్తే మైనస్ కదా u2 స్క్వేర్ ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2ని యూజ్ చేస్తూ ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 2/1 చేస్తున్నా ఓకేనా, రెండును ఒకటితో భాగిస్తున్నా రైట్. నౌ m1 u1 స్క్వేర్ v1 స్క్వేర్ బై ఇది రాసేది m1 u1 మైనస్ v1 అంతేనా రైట్. ఈజ్ ఈక్వల్ టు టర్మ్స్ రాద్దాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఫస్ట్ ఇది రాయండి అంటే m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఏముంది ఇది రాసేయండి m2 ఆఫ్ v2 మైనస్ u2 ఓకే. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, డెఫినెట్గా క్యాన్సిల్ అయిపోతాయి, m1 m2 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తున్నా చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంపీసీ వాళ్ళకి తెలుసు బైపీసీ వాళ్ళకి కూడా తెలుసు చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంతేనా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కింద రాసేయండి u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే v2 మైనస్ u2 ఇంటూ v2 ప్లస్ u2 బై v2 మైనస్ u2. ఇక్కడ మీకు డౌట్ ఉంటే రాసుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ u1 మైనస్ v1 మైనస్ v1 ఓకే. ఇక్కడ u2 మైనస్ v2 v2 మైనస్ u2 క్యాన్సిల్డా. సో రిమైనింగ్ టర్మ్స్ రాసేయండి దేర్ ఫోర్ u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది v2 ప్లస్ u2 వచ్చిందా. ఇప్పుడు ఆ ఈక్వేషన్ని మన కన్వీనియంట్గా రాస్తాం. నోట్ చేసుకున్నారా, షల్ ఐ రబ్ దిస్ వన్ రైట్. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా రాస్తున్నా చూడండి v1లు u1లో ఒక సైడ్ రాసేసుకోండి యూలు వీలు ఒక సైడ్ రాస్తాం అంటే u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 అటు వెళ్ళిపోతే v2 మైనస్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకి ఎనీ వన్ ఈక్వేషన్ కావాలి అంటే ఇది ఇంకొంచెం ఇట్లా రివర్స్లో రాసుకోండి సింపుల్గా ఉంటుంది అంటే v1 మైనస్ v2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు రివర్స్లో రాస్తున్నా అంతే కన్ఫ్యూజ్ ఏమవ్వకండి ఈజ్ ఈక్వల్ టు u1 మైనస్ u2 ఓకేనా. ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు v1 v2 వాల్యూస్ కావాలి. ఆ v1 v2 వాల్యూస్ ఎలా చేద్దామో చూద్దాం. అంటే ఫస్ట్ v1 వాల్యూ కావాలంటే ఏందాం v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే v2 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ రాస్తున్నది అండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 v2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం u1 మైనస్ u2 ఇది అటెస్టింగ్ కాబట్టి ప్లస్ v1 ఓకే. లెట్ us టేక్ ఈక్వేషన్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఇంతకుముందు రాసిన ఈక్వేషన్ ఏముంది మనకి ఒక ఈక్వేషన్ వచ్చి ఉంటుంది అక్కడ ఈక్వేషన్ 1 అని రాసింటాం సారీ ఇది 1 కాదు ఇది 3 ఓకే ఇది 4 అనుకోండి. నా సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసింటాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏముంటుందో చూడండి m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు కరెక్టేనా చూడండి ఒకసారి m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఆఫ్ v2 మైనస్ u2 కరెక్టే ఉందా. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇప్పుడు 4 ఈక్వేషన్ అంటే v2 ఉన్న వాల్యూలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అంటే m1 ఆఫ్ u1 మైనస్ v1 జస్ట్ ఓన్లీ క్యాలిక్యులేషన్ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏముండదు m2 ఆఫ్ v2 వాల్యూ అంటే ఏం రాసుకోవాలి u1 మైనస్ u2 ప్లస్ v1 మైనస్ u2 ఓకేనా. ఇక్కడ ప్లస్ u2 మైనస్ u2 క్యాన్సిల్ కాదు యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం లోపలి మల్టిప్లై చేస్తున్న m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు లోపల మల్టిప్లై అయ్యండి ఇక్కడ మైనస్ u2 మైనస్ 2u2 అవుతుంది కదా అది రాసేయండి m2 u1 ప్లస్ m2 v1 మైనస్ 2m2
u2 ఇది యాడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాం -2m2u2. ఇప్పుడు మనకు v1 టర్మ్స్ కావాలి. ఎక్కడెక్కడ v1 ఉన్నాయో ఒక సైడ్ తీసుకురండి, మిగతా అన్ని ఒక సైడ్ తీసుకెళ్ళిపోండి. ఓకేనా? ఇప్పుడు ఇది మైనస్ అటు వెళ్ళిపోయింది, మిగతా అన్ని తీసుకురండి. అంటే m1 v1 ప్లస్ m2 v1 m1 v1 ప్లస్ m2 ఇది అటు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీ రిమైనింగ్ టర్మ్స్ అని ఇటు తీసుకురండి. అంటే ఇది అటు వెళ్ళింది, ఇది వచ్చింది కాబట్టి m1 u1 యాజ్ యూజువల్లీ, అండ్ ఇవన్నీ ఇటు వస్తున్నాయి కాబట్టి మైనస్ m2 u1. నెక్స్ట్ ఇది ఇట్లా వస్తుంది కాబట్టి ఇక్కడ వస్తుంది కాబట్టి 2m2 u2. ఓకేనా? ఇక్కడ v1 టర్మ్ కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు m1 u1, లేకపోతే ఇక్కడ u1 సేమ్ ఉంది కామన్ ది m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2. గాట్ ఇటా? నౌ v1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ అటు పంపించండి m1 ప్లస్ m2. ఇది మనకి కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2. ఓకే, ప్లస్ 2m2 u2 బై ఇది అటు వెళ్తుంది కాబట్టి m1 ప్లస్ m2. ఓకేనా? దిస్ ఈజ్ ద వాట్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఈ వెలాసిటీ ఎంత గెయిన్ చేస్తుంది అని అంటే ఇంత గెయిన్ చేస్తుందంట ఇప్పుడు ఆఫ్టర్ కొలిజన్. నెక్స్ట్ ఎంత లాస్ అవుతుందో గెయిన్ అవుతుందో అనేది మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే తెలుస్తుంది. దిస్ ఈజ్ ద వాట్ v1 వెలాసిటీ, దిస్ వన్ బాడీ ఆఫ్టర్ కొలిజన్. నెక్స్ట్ ఇప్పుడు ఇదే బాడీని మనకి నోట్ చేసుకున్నారా? ఇప్పుడు v2 వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? సో ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు v2 వాల్యూ కావాలి కాబట్టి v2 వాల్యూస్ కోసం ఏం చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 కదా ఇది, v2 వాల్యూ కావాలంటే ఏంటి? v1 సబ్స్టిట్యూట్ చేయాలంటే v1 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇటు తీసుకురండి v2 మైనస్ ప్లస్ u2 అండ్ మైనస్ u1. v1 ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ 5. నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏంది? m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఆఫ్ v2 మైనస్ u2. ఓకే, v1 ఉన్న ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కరెక్ట్ చేసాను చూడండి. v1 ఇది అటు వెళ్ళిపోయింది అండ్ మిగతా ఇటు వచ్చినాయి. v2 మైనస్ ఇటు వస్తే ప్లస్ u2 మైనస్ u1. సో ఇప్పుడు m1 ఇంటూ ఈ v1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా u1 మైనస్ ఆఫ్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో ఇక్కడ మైనస్ ఆఫ్ v1 వాల్యూ కాబట్టి v2 ప్లస్ u2 మైనస్ u1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు m2 లోపల మల్టిప్లై అయ్యింది v2 మైనస్ m2 u2. ఈ సింపుల్గా మైనస్ను ఫస్ట్ మల్టిప్లై చేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. మైనస్ ఆఫ్ మైనస్ v2 మైనస్ u2 ప్లస్ u1 ఈక్వల్ టు m1 v2 m2 v2 మైనస్ m2 u2. నౌ m1 కూడా మల్టిప్లై చేయండి m1 u1 మైనస్ m1 v2 మైనస్ m1 u2, మళ్ళీ అటు వెళ్ళిపోతే ప్లస్ m1 u1 దీనికి కూడా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా తప్పు పోతుందో చూడండి m2 v2 మైనస్ m2 u2. నా మనకి ఏ టర్మ్ కావాలి ఇందులో నుంచి? v2 వాల్యూ కావాలి. v2 వాల్యూ. సో v2 వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకురండి, మిగతా అన్నీ ఇంకో సైడ్ వెళ్ళిపోయింది. ఇది మైనస్ ఉంది కదా, అటు తీసుకెళ్ళండి. అంటే m1 v2 ప్లస్ m2 v2 ఈజ్ ఈక్వల్ టు ఇది అటు వెళ్ళిపోయింది అండ్ మిగతా అన్నీ ఇటు తీసుకురండి. అంటే ఇక్కడ చూడండి ప్లస్ వాల్యూస్ రాయండి ఫస్ట్ m1 u1 అండ్ ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఇది అలాగే ఉంటుంది మైనస్ m1 u2. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఇటు వస్తుంది కదా, ఇది తీసుకురండి మైనస్ m2 u2. సో ఇక్కడ మనకి వాల్యూ చూడండి, ఇక్కడ మనకు 2m1 u1 అవుతుంది. ఇక్కడ మనం మర్చిపోయాం. ఇక్కడ 2m1 u1 m1 u1 అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 2m1 u1. ఓకేనా? రిమైనింగ్ ఏముంది? మైనస్ m2 u2 యాజ్ యూజువల్ రాసాం. నెక్స్ట్ ఈ మైనస్ ఇటు వస్తుంది కాబట్టి ఇది ప్లస్ m2 u2 అవుతుంది. రైట్, ఇప్పుడు సింప్లిఫై చేయండి. v2 వాల్యూ కామన్ తీస్తే ఏం రావచ్చు? m1 ప్లస్ m2 ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 2m1 u1 యాజ్ యూజువల్లీ రాసుకోండి మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం, ప్లస్ m2 మైనస్ m1. ఓకేనా? ఇంటూ u2. సో ఇక్కడ మనకు ఫైనల్ వెలాసిటీ వస్తుంది చూడండి.
ఇప్పుడు v2 వాల్యూ కావాలి కాబట్టి దేర్ఫోర్ v2 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా m1 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది 2m1 u1 బై m1 ప్లస్ m2 ప్లస్ m2 మైనస్ m1 ఇంటూ u2 బై m1 ప్లస్ m2. This is what velocities we got after collision of individual bodies like this. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో చాలా స్పెషల్ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ గురించి వీడియో చేశాను, అది చూడండి. సో ఇందులో ఇక్కడ వరకు రాస్తే మనకి 8 మార్క్స్ కదా. కొంచెం క్యాలిక్యులేషన్ టఫ్ ఉంది కదా, డోంట్ బీ స్కేర్డ్. చాలా ఈజీ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూడకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. ఇంకేమైనా అర్థం అవ్వలేదో కమెంట్ చేయండి, ఓకేనా. డెఫినెట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do subscribe my channel. Thank you.